హరే కృష్ణ. భగవద్గీత అధ్యాయం 15, శ్లోక నంబర్ 5. ఈ శ్లోకంలో ఎటువంటి గుణాలున్న వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళగలరు? భగవద్ధామానికి వెళ్ళాలంటే దానికి మనకి ఒక అర్హత కావాలి. ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు, నాకు దేవుణ్ణి చూపిస్తావా, దేవుణ్ణి చూపించి ఉంటే ఎందుకు కనబడలేదు, ఇలా మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. కానీ చూడాలంటే మనకి అర్హత ఉండాలి కదా. మనం ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టామనుకోండి, నాకు నరేంద్ర మోడీ ఉంటే నా దగ్గర ఇప్పుడు కనబడాలి, ఇప్పుడు కనబడితేనే ఆయన ఉన్నారని, ప్రధానమంత్రి ఉన్నారని నేను ఒప్పుకుంటాను, లేకపోతే నేను ఒప్పుకోను. కనబడుతున్నాడు కదా ఇక్కడ టీవీలో వాటిల్లో, నువ్వు చూడలేదా అంటే, లేదు లేదు నా ముందుకు రావాలి. నా ముందుకు రావాలంటే ఆయన ఎప్పుడు రారు, ఎందుకంటే మనకు ఆ అర్హత లేదు. అర్హత సంపాదిస్తే మనం కూడా ఒక పెద్ద ఏదో ఒక ఆయన్ని కలిసే అంత స్థాయిలో ఏదన్నా పని ఉంటే ఇప్పుడు కలుస్తారు. ఒక చిన్న ప్రైమ్ మినిస్టర్ని కలవటానికే మనకు ఎంతో అర్హత ఉండాలి. అటువంటిది భగవంతుని కలవాలంటే కూడా మనం ఛాలెంజ్ చేస్తే కలవలేదు, కానీ దానికి కావాల్సిన అర్హతని సంపాదించాలి, దానికి కావాల్సిన గుణాలు ఉండాలి. మరి ఏంటి ఆ గుణాలు అంటే ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఆ గుణాలు ఏమేంటి అనేవి ముందు మనం శ్లోకాన్ని చదివి తర్వాత నాకు ఈ యొక్క అర్థం చూద్దాం. ఈ శ్లోకం ట్యూన్ కొంచెం వేరుగా ఉంటుంది. ఇంతకుముందు శ్లోకాలు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర అలా ఉంటుంది దాని యొక్క ట్యూను. దీనిది కొంచెం వేరుగా ఉంటుంది. ఆ ప్రకారం మనం ఉచ్చరిద్దాం. నిర్మాణ మోహాజిత సంగ దోష, నిర్మాణ మోహాజిత సంగ దోష, నిర్మాణ మోహాజిత సంగ దోష, నిర్మాణ మోహాజిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, ఆధ్యాత్మ అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ. మొదటి రెండు లైన్లో నిర్మాణ మోహాజిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, నిర్మాణ మోహాజిత సంగ దోష, ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ. నిర్మాణ మోహాజిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, నిర్మాణ మోహాజిత దోష, ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్, గచ్చంత మూఢా పదమవ్యయం తత్, గచ్చంత మూఢా పదమవ్యయం తత్. మూడు నాలుగు నేను చూద్దాం. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత మూఢా పదమవ్యయం తత్, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత మూఢా పదమవ్యయం తత్, మొత్తం శ్లోకం చదువుదాం. నిర్మాణ మోహాజిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమవ్యయం తత్, నిర్మాణ మోహాజిత సంగ దోష, ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్, గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. నిర్మాణ మోహాజిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమవ్యయం తత్.
నిర్మాణ మోహాజిత సంగ దోష నిర్మాణమోహాజితసంగదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సుఖదుఃఖ సంజయ్ సంజయ్ గచ్చంత్యమూఢ గచ్చంత్యమూఢ పదమవ్యయం పదమవ్యయం తత్. మూఢ అంటే మూర్ఖుడు ప్రభు. మూర్ఖుడు. మూఢ అంటే ఇటువంటి మూఢుడు అండి అంటే మూర్ఖుడు అన్నమాట. అమూఢ అంటే జ్ఞానం, బుద్ధిమంతుడు. మూర్ఖుడు కానివాడు. అమూఢ అంటే మూర్ఖుడు కానివాడు. ద్వంద్వ అంటే రెండు. ద్వంద్వ. జనరల్ గా ద్వంద్వ అని వేటిని అంటారంటే సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ఇలా మాన అవమానాలు, వీటన్నిటిని ద్వంద్వాలు. చలి వేడి వీటన్నిటిని ద్వంద్వాలు అంటారు. ఒక పక్క గౌరవం, అవమానం, ఆ రెండింటిని కలిపి వీటన్నిటిని ద్వంద్వాలు అంటారు. వాటి నుండి విముక్త అవ్వాలన్నమాట. వాటి నుండి విముక్త అవ్వాలంటే గౌరవించినా ఆనందపడాలి, ఒకవేళ అవమానం వచ్చినా కానీ ఆనందంగానే. మొదలు అంటే గౌరవాన్ని, అగౌరవము మనల్ని ప్రభావితం చేయకూడదు అనమాట. గౌరవించారు కదా అని ఉప్పొంగిపోకూడదు, అలాగే అవమానించారు కదా అని కుంగిపోకూడదు. ద్వంద్వైర్ విముక్త. ఒకవేళ భగవంతుని చూడాలంటే కావాల్సిన అర్హత అన్నమాట. సుఖ దుఃఖ సంజ్ఞై. గచ్చంతి అంటే వెళ్ళడం, వాళ్ళు వెళ్తారు ఎక్కడికి? అమూఢ అటువంటి మూర్ఖుడు కానివాడు పదమవ్యయం తత్ వైకుంఠ ధామానికి. ఓకే, చూద్దాం మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్. నిర్మాణ అంటే మిథ్యా గొప్పతనం లేకుండా. మాన అంటే నేను గొప్పని అనుకోకుండా నిర్మాణ. మోహము జిత జయించి. సాంగత్యము దోషాల. ఆధ్యాత్మిక జ్ఞానములో నిత్యముగా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండాలి. వినివృత్త బయటపడిన వారు. కామం నుండి బయటపడాలి, భౌతిక కోరికలు ఉండకూడదు. ద్వంద్వాల నుండి ముక్తులై ఉండాలి. సుఖ దుఃఖాలనే సంజ్ఞ, పేరు కలిగిన వీటన్నిటి నుండి కూడా ఈ ద్వంద్వాలలో ఒక ఉదాహరణ అన్నమాట ఇది. సుఖ దుఃఖాలు అనేది ఒక ద్వంద్వం అనేది. వీటి నుండి విముక్తులై ఉండాలి. గచ్చంతి వాళ్ళు వెళ్తారు, పొందుతారు. అమూఢ భ్రాంతి రహితులు. పదమును అవ్యయం నిత్యమైన అట్టి అంటే ఆ నిత్యమైన వైకుంఠధామానికి వెళ్తారు. ఎవరైతే మిథ్య గొప్పతనం, నేను ఒక గొప్పవాడిని అనే మోహం లేకుండా ఉంటారో, అలాగే సాంగత్యము దోషపూరితమైన సాంగత్యాన్ని నుండి బయటపడాలన్నమాట. దోషపూరితమైన సాంగత్యం అంటే ఏ సాంగత్యం వల్ల మనం భక్తిని మర్చిపోతామో, ఏ సాంగత్యం వలన మనకి భక్తి మీద ఆసక్తి అనేది తగ్గిపోయిందో అటువంటి సాంగత్యాన్ని వదిలేయాలి. అలాగే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండాలి. కామము నుండి బయటపడాలి. అలాగే ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, అటువంటి ద్వంద్వాల నుండి విముక్తి కలగాలి. అటువంటి అప్పుడు మనం అడగకపోయినా సరే భగవంతుని కలిసే అవకాశం వస్తుంది అన్నమాట. అది మనకి అర్హత. ఓకే, నిత్యా గొప్పతనము ఏ పదం? ప్రభుజీ ఉమ్? నిత్య. ఈ శ్లోకంలో ఏ పదం? మిథ్యా గొప్పతనం అనేది. మిథ్య అనే పదం లేదు శ్లోకంలో. నిర్మాణ. మాన, మోహ. మిథ్యా సాంగత్యము. మిథ్యా సాంగత్యం. సంగదోష నుండి విముక్తులైన వారు అంటే జిత, గెలిచిన వారు. నిత్యమైనది అర్థం చేసుకున్నవారు. నిత్య వినివృత్త. అయితే ఇదే అనుకుంటా. ఆధ్యాత్మిక నిత్యం ఉంది కదా, దాని గురించి. ఆధ్యాత్మ నిత్యమైన దాన్ని అర్థం చేసుకున్నవారు. కామము నుండి బయటపడిన వారు.
వినివృత్త కామ. వినివృత్త కామ. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై. భ్రాంతి రహితులై. అమూఢ. అమూఢ. భ్రాంతి రహితులంటే అమూఢ. పరమ పురుషునికి శరణు వచ్చే విధమును తెలిసిన వారైన వ్యక్తులు, ఇవన్నీ ఇంప్లైడ్, అట్టి నిత్యమైన పదమును అవ్యయం అవ్యయం పదమవ్యయం పొందుతారు. తత్ గచ్చంతి. గచ్చంతి అంటే పొందుతారు. అట్టి అంటే తత్. మిథ్యా గొప్పతనము, మోహము, విద్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్న వారు, కామము నుండి బయటపడిన వారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతి రహితులై పరమ పురుషునికి శరణుజొచ్చే విధమును తెలిసిన వారు అయిన వ్యక్తులు అటు నిత్యమైన పదమును పొందుతారు. సో ఎవరైతే వైకుంఠ లోకానికి వెళ్తారంటే ఎన్ని గుణాలు ఉండాలన్నమాట. విద్యా గొప్పతనం నుండి బయటపడాలి, మోహం నుండి బయటకు రావాలి, నిత్య సాంగత్యం నుండి విముక్తులై ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎప్పుడు నిత్యంగా ఉండాలి, కామం నుండి బయటపడాలి, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులు అవ్వాలి. అటువంటి వారు పరమ పురుషునికి శరణొచ్చే విధానమును తెలిసి వారు నిత్యమైన పదమును పొందుతారు. నిర్మాణ మోహ, మిథ్యా గొప్పతనం లేనివారు, జితసంగ దోషపూరితమైన సాంగత్యమును, మిథ్యా సాంగత్యమును గెలిచిన వారు, అధ్యాత్మ నిత్య, ఎప్పుడు నిత్యమైన దాని మీద ఉండేవారు, వినివృత్త కామ, కామము నుండి బయటపడిన వారు, ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞ, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తి పొందిన వారు, అమూఢ, అటువంటి భ్రాంతి రహితులైన వారు, గచ్చంతి, వెళతారు, పొందుతారు, పదమవ్యయం, నిత్యమైన ధామముకు, తత్, అటువంటి. ఓకే, 3 సార్లు చదువుదాం. నిర్మాణ మోహ జిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత మూఢ పదమవ్యయం తత్. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. నిర్మాణ మోహ జిత సంగ దోష, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢ పదమవ్యయం తత్. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత మూఢః పదమవ్యయం తత్. ఎవరైనా కంఠస్థం చేస్తుంటే మీరు చెప్పండి. ఏదో ప్రాబ్లం నేను చెప్పేదా ప్రభుజీ? చెప్పండి. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ పదమవ్యయం తత్. మీ నెట్వర్క్ తక్కువ ఉన్నట్టుంది, మధ్యలో కొంచెం మిస్ అయింది, పర్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంఖ్య గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. ఎక్సలెంట్. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ
ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్ గచ్చంత్య మూఢ పదమవ్యయం తాత్. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి శివకుమారి గారు. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్తి కామ దద్వైర్ముక్తాం సుఖ దుఃఖ సంజే గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మహాలక్ష్మి. నిర్మాణ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖ సంగైః గచ్చంత మూఢాః పదమవ్యయం తత్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలు. చెప్పండి దేవి గారు. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢ పదమవ్యయం తాత్. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇద్దరం అన్నా ఒకసారి మరి. పర్లేదు, ఎవరో ఒకరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను ప్రభు. చెప్పండి దేవి గారు. నిర్మాణ మోహ జిత సంజ్ఞ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చన్య మూఢాః పదమవ్యయం తత్. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ఏమన్నా మాతాజీ. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞా గచ్చంత మూఢ పదమవ్య తత్. హరే కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మేడం గారు చెప్పండి. ఈ రోజేనండి నేను మొదటిసారి జాయిన్ అవుతున్నాను. చెప్పండి. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాధవి గారు చెప్పండి. మీరు ఎందుకు చెప్పారు కదా. జాయిన్ చేయండి ప్రభుజీ క్లాస్ లో. ఎవరిని? లక్ష్మీ మాతాజీ ఇప్పుడు చెప్పారు కదా, ఆవిడ హైదరాబాద్, ఆవిడ కూడా జాయిన్ చేయండి క్లాస్ అటెండ్. ఇప్పుడు చెప్పిన మాతాజీ హైదరాబాద్ నుండా? అవునండి అవునండి. ఓకే ఓకే. నేను ఇంకో మాతాజీ ఉన్నారు లక్ష్మీ మేడం గారు అని, మాకు ఇక్కడ బాంబేలో ఉంటారు, ప్లస్ నిజామాబాద్ లో ఉంటారు అని అనుకున్నాను. ఓకే ఓకే. నంబర్ పంపండి, నేను జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి లక్ష్మీ మాతాజీ గారు. సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ తద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చత్య మూఢ పదమవ్యయం దత్. వెరీ గుడ్. కుసుమాంబ గారు చెప్పండి. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివర్తతామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్ గచ్చంత మూఢ ఇంకా అది గుర్తు రాలేదు ప్రభుజీ. పదమవ్యయం తత్. నేను చేయని ఇప్పుడే చూశాను ప్రభుజీ, పొద్దున్న చూసాను 2-3 సార్లు. పర్లేదు పర్లేదు. ప్రణామాలు ప్రభు. 90% వచ్చాను. తప్పలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. చెప్పండి. నిర్మాణ మోహ జిత సంగ దోష
అధ్యాత్మ నిత్యా వినివృత్త కామః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజయ్ గచ్చంత మూఢా పదమవ్యయంతాత్. హరే కృష్ణ. ప్రణమాలు.